Hello guys, welcome to Infinity Learning. So today మనం ఇండియన్ పాలిటీలో సైలెంట్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కోసం డిస్కస్ చేసుకుందాం. సో లెక్చర్లో వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తాను ఫ్యూచర్లో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఈరోజు టాపిక్ సైలెంట్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అసలు సైలెంట్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? అసలు సైలెంట్ ఫీచర్ అంటే ఏంటి? సేలియంట్ ఫీచర్ అంటే ఏం కాదండి, ద బెస్ట్ ఫీచర్స్ ఆర్ చాలా మంచి ఫీచర్స్, అద్భుతమైన ఫీచర్స్ నే మనం సేలియంట్ అంటాం అనమాట. సో మన కాన్స్టిట్యూషన్ లో ఏవి ద బెస్ట్ ఫీచర్స్, వెరీ గుడ్ ఫీచర్స్ అనేవి మనము ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకుంటాం అనమాట. యాక్చువల్ గా మన కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఫామ్ అయింది అంటే ఏ కాన్స్టిట్యూషన్ ఫామ్ రిఫర్ చేసుకున్నారు? సో ప్రపంచంలో చాలా 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 దేశాలు కాన్స్టిట్యూషన్ ని రిఫర్ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేశారనమాట. సో దేశ అదే వరల్డ్ లో చాలా వాళ్ళ ఒక కాన్స్టిట్యూషన్ లో ఏవి నెగిటివ్, ఏవి పాజిటివ్, ఏవి మంచివి, ఏ ఏ అదే ఏ కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ వల్ల వాళ్ళ తప్పులు కొన్ని అయ్యాయి, సో వాళ్ళ మిస్టేక్స్ ఏంటి, సో అవన్నీ నేర్చుకొని సో మనం కూడా అలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేసి ప్రపంచంలో చాలా కాన్స్టిట్యూషన్ లైక్ యుఎస్, బ్రిటన్, జర్మనీ, ఐరిష్ కాన్స్టిట్యూషన్, ఫ్రెంచ్, సో చాలా చాలా కాన్స్టిట్యూషన్ స్టడీ చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ చేశారు. ఓకే, సో ఎందుకు అలా చేశారంటే యాక్చువల్ గా పొలిటికల్ థియరీ అనేది టైం బై టైం, డే బై డే ఎవాల్వ్ అవుతూ ఉంటది అనమాట. సో మనం కూడా అంతే కదా, మన లైఫ్ లో చాలా చాలా మటుకు మన తప్పులతో మనం తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎలా చేయకూడదు, నెక్స్ట్ ఎలా చేయాలి, కొన్ని కొన్ని చేసిన తర్వాత ఈ రూల్స్. ఇప్పుడు మన ఇండియాలో కూడా అంతే కదా, ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా కాన్స్టిట్యూషన్ లో పాత లాస్ ఏంటి వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే అప్పుడులాగా ఇప్పుడు సిచ్యువేషన్ లేదు. సో అలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఆ విధంగానే సో ఇదేంటి స్ట్రక్చరల్ ఎవాల్వ్మెంట్ అన్నమాట పొలిటికల్ థియరీ అనేది. సో ఈ పొలిటికల్ థియరీ వల్ల మనకి కాన్స్టిట్యూషన్స్ అవన్నీ ఫామ్ అయ్యాయి. సో అందుకు అలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదని ద బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ ఆల్ వరల్డ్ కాన్స్టిట్యూషన్ లో బెస్ట్ ఫీచర్స్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇచ్చారనమాట. సో అందుకు అన్ని కాన్స్టిట్యూషన్ రిఫర్ చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఫామ్ అయింది, మన మన జాగ్రఫీ, మన మన కల్చర్ తగ్గట్టు. ఓకే, సో సో మేజర్ చేంజెస్ మళ్ళీ ఎప్పుడు జరిగింది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో? 42nd అమెండ్మెంట్ 1976 లో జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఎప్పుడు జరిగింది? కేశవానంద్ భారతి కేస్. కేశవానంద్ భారతి కేస్ 1973 ఏం చెప్తుంది? ఏదైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏదైనా మార్చుకోవచ్చు, ఏ ఏ రూల్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, ఏ పార్ట్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, కానీ కానీ బట్ ఇక్కడ ఒక కండిషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక బేసిక్ ఫీచర్ ని అంటే బేసిక్ స్ట్రక్చర్ ని మాత్రం చేంజ్ చేయడానికి లేదు. అంటే ఏంటి? మూలాలు అంటారు చూసారా కాన్స్టిట్యూషన్, ఆ మూలాలను మనం చేంజ్ చేయకూడదు, కంప్లీట్ గా దాని అర్థం మార్చేయకూడదు. సో ఆ మూలాలు అనేది ఉండాలి. సో ఆ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఏంటి అనేది, అంటే బేసిక్ స్ట్రక్చర్ లో ఏమేమి పాయింట్స్ వస్తాయంటే అది టైం బట్టి చేంజ్ అవుతుంది, టైం బట్టి చెప్తూ ఉంటారు అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా కేసెస్ వస్తే సో బేసిక్ స్ట్రక్చర్ లో ఏ పార్ట్ ఏదో వస్తుందో మేము చెప్తాము అనేసి చెప్పారు. ఓకే, సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, కానీ కాన్స్టిట్యూషన్ ఒక బేసిక్ స్ట్రక్చర్ ని కదపకుండా మనం ఏదైనా అమెండ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సైలెంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. ఇందులో మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ లెంతియెస్ట్ అండ్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ప్రపంచంలో అన్నిటికన్నా లెందీ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెడీ అవడానికి 2 years, తెలుసు కదా, 11 months 18 days టైం పట్టిందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేయడానికి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎంత టైం పట్టింది? 2 years 11 months 18 days. ఓకే,
సో ఇందులో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మన చాలా ఫీచర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి మన మన బ్రిటిష్ ఎక్కువగా ఈ పార్లమెంటరీ ఫార్మ్స్ అన్ని బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం. సో మన కాన్స్టిట్యూషన్ ఏంటి? బ్రిటన్ కాన్స్టిట్యూషన్. లైక్ అమెరికా. బ్రిటన్ లో ఏంటి? బ్రిటన్ కాన్స్టిట్యూషన్ బ్రిటన్ కాదు, దట్ ఈస్ అన్బ్రిటన్. రూల్స్ అలా అలా ఫామ్ అయ్యాయి టైం బట్టి. సో అది మన బేసిక్ గా ఇప్పుడు ఏంటి, మనం ఏంటి కాన్స్టిట్యూషన్ అంతా తయారు చేసి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు ఇలా. కానీ అన్బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఏంటి, అప్పటికప్పుడే రూల్స్ ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఈ రూల్ ప్రకారం ఇలా చేయకూడదు అనేసి అంటారు. సో అది బ్రిటన్ కి అన్బ్రిటన్ కి తేడా. సో మన ఇనీషియల్ గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏముంది? ప్రియంబల్ 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్. ప్రజెంట్ చాలా అమెండ్మెంట్స్ అయ్యాయి. అప్పటి నుంచి 1950 నుంచి 2024 వరకు చాలా అమెండ్మెంట్స్ అయ్యాయి. సో అమెండ్మెంట్స్ అంత అయిన తర్వాత ప్రెసెంట్ మనకున్న ఆర్టికల్స్ అన్ని 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్. ఓకే. సో ఈ అమెండ్మెంట్ లో కొన్ని ఆర్టికల్స్ డిలీట్ కూడా చేస్తారండి. లైక్ ఆర్టికల్ 20. ఓకే. కొన్ని పార్ట్స్ యాడ్ చేశారు. చూడండి, ముందు 22 పార్ట్స్, ఇప్పుడు 25 పార్ట్స్. ముందు 8 షెడ్యూల్స్, ఇప్పుడు 12 షెడ్యూల్స్. ఓకే. 4 పార్ట్స్ యాడ్ చేశారు. లైక్ చూసారు కదా ఇక్కడ 4A, 9A, 9B, ఓకే, 14A. 9A, 9B మనకు తెలిసిందే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు లోకల్ గవర్నమెంట్. ఓకే. లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీ రాజ్ కోసం చెప్తుంది. షెడ్యూల్స్ కూడా 9, 10, 11, 12 యాడ్ చేశారు. 9 షెడ్యూల్ లో ఏది పోనా అది జ్యుడిషియల్ రివ్యూ కింద రాదన్నారు. కానీ దాన్ని కూడా రిపీల్ చేసి జ్యుడిషియల్ రివ్యూకి రావచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. అందులో ఏమైనా బేసిక్ స్ట్రక్చర్ ఏమైనా మార్పు ఉంటే ఖచ్చితంగా మేము దానికి జ్యుడిషియల్ రివ్యూ చేస్తాము అనేసి చెప్పింది సుప్రీంకోర్టు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్ కాంట్రిబ్యూషన్. దీనికి ఏంటి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకే. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఫామ్ చేయడానికి ఎక్కడున్న జాగ్రఫికల్ కండిషన్ బట్టి, ఎక్కడున్న డైవర్సిటీ బట్టి, ఎక్కడున్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి మన కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ చేశారనమాట. అట్ ద సెంటర్ అండ్ స్టేట్ లెవెల్. సెంట్రల్ స్టేట్ రెండు డామినేట్ అవ్వకుండా దేని పవర్స్ వాటికి ఇచ్చుతూ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ అయింది. సో జమ్మూ కాశ్మీర్ కి ఫస్ట్ లో అప్పుడున్న ఇష్యూస్ బట్టి తనకి స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చారు. తర్వాత 2019 లో ఆ స్పెషల్ స్టేటస్ అనేది రిపీల్ చేస్తారు. ఓకే. అది సింపుల్ మెజారిటీ తోటే చేశారు, దానికి ఏమి స్పెషల్ మెజారిటీ కూడా చేయలేదు. ఓకే. సో జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత రెండు యూనియన్ టెరిటరీస్ గా మార్చారు, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ గా. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇంకొక ఫీచర్ ఏంటి, ఇది వేరియస్. నేను ఇందాక చెప్పాను కదా, వరల్డ్ లో అన్ని రకాల వరల్డ్ లో అన్ని దేశాల కాన్స్టిట్యూషన్ నుంచి తీసి ద బెస్ట్ ఫీచర్స్ ఇందులో రాశారని ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్కార్పొరేట్ ప్రొవిజన్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. సో మేజర్ గా ఇందులో ఉన్న ఫీచర్స్ అన్ని మ్యాక్సిమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. చాలా మంది రైటర్స్ అసలు ఇది కంప్లీట్ గా జెరాక్స్ కాపీ అని కూడా అంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కి. సో చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్చువల్ గా మనకి లాస్ట్ లో వచ్చింది లెందియస్ట్ రూల్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో 1935 లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ చాలా ఫీచర్స్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుంది అనమాట. ఓకే. లైక్ చూడండి, ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ అన్నాడు ఇక్కడ. ఫిలాసఫికల్ ఆస్పెక్ట్స్ లైక్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ దేని ద్వారా ఇన్స్పైర్డ్ అండ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఇన్స్పైర్ అయ్యింది ఈ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అమెరికన్ కాన్స్టిట్యూషన్, డిపిఎస్పీ ఏమో ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఓకే. లైక్ ఈ పొలిటికల్ కాంబినేషన్స్ లైక్ క్యాబినెట్, గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ రిలేషన్స్ ఇవన్నీ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. ఎందుకంటే ఆల్రెడీ మనం బ్రిటిష్ పరిపాలనతో ఫెమిలియర్ గా ఉన్నాం కాబట్టి ఆ పద్ధతే మనం ఫాలో అయ్యాం. కొత్తది కాకుండా లైక్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ కాకుండా మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మన జియోగ్రఫికల్ కండిషన్ కి మనం ఆల్రెడీ దానికే అడాప్ట్ అయి ఉన్నాం కాబట్టి మనం అది తీసుకున్నాం అనమాట. ఓకే.
నెక్స్ట్ చూడండి, పొలిటికల్ కాంపోనెంట్స్ చెప్పే కదా. ఇప్పుడు చూడండి, ఇంకా కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, జపాన్, ఇలా చాలా బారోడ్ ఫీచర్స్ ఉన్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి కొన్ని సిగ్నిఫికెన్స్, ఇప్పుడు ఫెడరల్ స్కీమ్, జ్యుడిషియరీ గవర్నమెంట్ అని, గవర్నర్ ఒక రూల్స్, ఎమర్జెన్సీ పవర్స్, ఇవన్నీ 1935 యాక్ట్ నుంచి తీసుకున్నారు అనమాట, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఓకే, సో చాలా మట్టుకు నేను ఇందాక చెప్పాను కదా, చాలా మట్టుగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సగానికన్నా ఎక్కువ 1935 యాక్ట్ నుంచే తీసుకొచ్చారు. సో ఇక్కడ అదే ఇచ్చాడు. సో ఇంకో ఫీచర్ ఏంటి దీనిది, ఇట్ ఈస్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబుల్. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యుఎస్ కాన్స్టిట్యూషన్ లాగా రిజిడ్ కూడా, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ లాగా ఫ్లెక్సిబుల్ కూడా. సో ఇట్ ఈస్ ద మిక్స్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబుల్. రిజిడ్ అంటే ఏంటి, కష్టం, బాగా కష్టం. అందులో ఏమైనా రూల్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే అది చాలా కష్టం, ఇట్ ఈస్ మ్యాక్సిమం ఇంపాసిబుల్ అన్నమాట అనుకోవచ్చు. సో దాన్ని మనం రిజిడ్ అంటాం, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటాం. రిజిడ్ అంటే చాలా హార్డ్, దాని ఆ కాన్స్టిట్యూషన్ లో మనం చేంజెస్ తేవాలంటే చాలా హార్డ్ అన్నమాట, చాలా టఫ్. ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే చాలా ఈజీ. ఓకే, లైక్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ లాగా. సో మన మన ఇండియన్ ఫీచర్ ఏంటి, ఇట్ ఈస్ యాజ్ వెల్ యాజ్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఓకే, రిజిడ్ ఎలాగ అవుద్ది, ఏమైనా మనకి మెయిన్ చేంజెస్, లైక్ ఏదైనా స్టేట్ లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలంటే, రిగార్డింగ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఒక రూల్స్ నుంచి చేంజ్ తీసుకోవాలంటే మనకి 2/3 మెజారిటీ ఉండాలి, సగం స్టేట్స్ రాటిఫికేషన్ ఉండాలి. సో అది చాలా టఫ్ అయిపోద్ది, అది రిజిడ్. కొన్ని నార్మల్ గా కొన్ని చేంజ్ చేయాల్సినవి, అంత ఇంపాక్ట్ పడనివి అది నార్మల్ అమెండ్మెంట్ గా చేంజ్ చేసేస్తారు. ఓకే, స్పెషల్ మెజారిటీ అంటారు, నార్మల్ స్పెషల్ మెజారిటీ అంటారు. ఇప్పుడు 368 ఆర్టికల్ 368 దాని ప్రకారంగా అమెండ్మెంట్ ని, అదే స్పెషల్ మెజారిటీ అమెండ్మెంట్స్ ని ఆర్టికల్ 368 గా అంటాం అనమాట. అందులో స్పెషల్ మెజారిటీ ద్వారా అమెండ్ చేస్తాం మన కాన్స్టిట్యూషన్. సో నెక్స్ట్ మనం వచ్చే దాంట్లో చదువుకుంటాం అన్నట్టు. చూసారా ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నైదర్ రిజిడ్ నార్ ఫ్లెక్సిబుల్, ఆ సింథసిస్ ఆఫ్ బోత్, రెండిటి ఒక కలయిక. ఆర్టికల్ 368 outlines 2 types of amendments: special majority of parliament, 2/3 of members present and voting, and majority of total membership. సో ఆ రోజులో ఖచ్చితంగా 2/3 మెంబర్స్ అంటే అందరూ ప్రెసెంట్ అయ్యి ఉండాలి, ఇంకా 2/3 ఆ మెజారిటీలో 2/3 అనేది ఓటింగ్ అయి ఉండాలి. ఆ 2/3 ఏంటి, టోటల్ నంబర్స్ కి 2/3 మెజారిటీ ఓటింగ్ అనే ఉండాలి ఆ పార్లమెంట్ లో, టోటల్ నంబర్స్ కి 2/3. ఓకే, స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ విత్ రేటిఫికేషన్ అంటే ఈ స్పెషల్ మెజారిటీ కూడా ఉండాలి, మళ్ళీ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ద స్టేట్ అంటే హాఫ్ ఆఫ్ ద స్టేట్ కి సింపుల్ మెజారిటీ, ఇంకా స్పెషల్ మెజారిటీ, ఈ రెండిటి ఒక కలయిక ఈ సెకండ్ అన్నమాట, స్పెషల్ మెజారిటీ పార్లమెంట్ విత్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ద టోటల్ స్టేట్స్. ఓకే, సో ఇంకా ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. ఇక్కడ ఏమన్నాడు, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అంటే చూడండి, మన దగ్గర బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఉంది, బ్రిటన్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ సూపర్, మన కాన్స్టిట్యూషన్ సుప్రీం, అన్నిటికన్నా ఏంటి కాన్స్టిట్యూషన్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ పైన ఇంకేది లేదు. రిజిడిటీ, సో మన దగ్గర రిజిడిటీ యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాన్స్టిట్యూషన్ కి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే మన జ్యుడిషియరీ ఇండిపెండెంట్ గా ఉంటది. ఓకే, సో ఇప్పుడు ఏమైనా డిసిజన్ కానీ జ్యుడిషియల్ రివ్యూ అనేది సుప్రీం కోర్ట్ కి పవర్ ఉంది. ఓకే, ఏదైనా కాన్స్టిట్యూషన్ కొత్తగా రూల్స్ ఏమైనా తీసుకొచ్చిన, కొత్త ఆర్టికల్ ఏమైనా అమెండ్ చేసిన, లేకపోతే కొత్త ఆర్టికల్ తీసుకొచ్చినా అది సుప్రీం కోర్ట్ అనేది జ్యుడిషియల్ రివ్యూ చేసి యాజ్ పర్ ద బేసిక్ స్ట్రక్చర్ అది పార్ట్ అయి ఉంటే అది ఉంటుంది, లేకపోతే బేసిక్ స్ట్రక్చర్ ని అది వయలేట్ చేస్తే దాన్ని నల్ అండ్ వాయిడ్ కింద డిక్లేర్ చేసేస్తారు అనమాట. అది సో ఇక్కడ మన దగ్గర ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇంకేదే విధంగా అపాయింట్మెంట్ అయితే చెయ్యొచ్చు జ్యుడిషియల్ సెషన్, సుప్రీం కోర్ట్, హైకోర్ట్ యాజ్ పర్ రూల్ ఆఫ్ కొలీజియం.
కొలీజియం అంటే సీనియారిటీ ఇంకా చాలా చాలా రకాలుగా చూస్తారనమాట. అది మనం నెక్స్ట్ సుప్రీంకోర్టు హైకోర్టు వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, అపాయింట్మెంట్ అయితే జరుగుతుంది కానీ ప్రెసిడెంట్ ఒక సలహాతో, బట్ ట్రాన్స్ఫర్స్ అవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉండవు అనమాట. సో అది ఇక్కడ ఇండిపెండెంట్ జ్యుడిషియర్ అంటున్నారు. సో బైకామరిజం చూడండి, మన దగ్గర రాజ్యసభ లోక్సభ ఉంది, స్టేట్ లెజిస్లేటివ్ ఉంది, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, ఇంకా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది. సో దీన్ని బైకామరలిజం అంటున్నారు. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ యూనిటరీ నాన్ ఫెడరల్ ఫీచర్స్. సో ఇంక్లూడ్ స్ట్రాంగ్ సెంట్రల్. సో మన దగ్గర స్టేట్ కన్నా స్ట్రాంగ్ గా సెంట్రల్ ఉంది. ఓకే, సెంట్రల్ దగ్గర మోర్ పవర్ ఉంది. సింగిల్ కాన్స్టిట్యూషన్, వేరే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ అనేది లేదు, మొత్తం ఇండియా మొత్తం ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఇప్పుడు యుఎస్ లో చూడండి ఎగ్జాంపుల్, యుఎస్ లో ప్రతి స్టేట్ కి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, వాళ్ళ సిటిజన్షిప్ ఉంటుంది. మనకి సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంది, సింగిల్ సిటిజన్షిప్ ఉంది. ఓకే, మన ఏపీ వాళ్ళకి ఒక సిటిజన్షిప్ అని, తెలంగాణ వాళ్ళకి ఇంకో సిటిజన్షిప్ అని, ఒరిస్సా వాళ్ళకి ఇంకో సిటిజన్షిప్ అని అలా లేదు కదా, అందరికి ఇండియన్ సిటిజన్షిప్ ఒకటే ఉంది. ఓకే, ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ చూడండి ఇంటిగ్రేటెడ్ గా ఉంది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ అండర్ లో హైకోర్టు ఉంటుంది, హైకోర్టు అండర్ లో ట్రిబ్యునల్ కోర్ట్స్ ఉంటాయి, అలా అన్నమాట. అదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఈ అన్నిటికీ అపెక్స్ కోర్ట్ ఏంటి? సుప్రీం కోర్ట్. ఇంటిగ్రేటెడ్ లాస్ అన్నమాట. సుప్రీం కోర్ట్ ఏ లా ఫామ్ చేస్తుందో అది సబార్డినేట్ కోర్ట్ వరకు, లోవర్ కోర్ట్ వరకు అవే లాస్ అనేది అప్లై అవుతాయి అన్నమాట. స్టేట్ గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ అనేది స్టేట్ గవర్నర్ అపాయింట్ చేస్తుంది. ఎందుకు? గవర్నర్ దేనికి ఉంటారు? గవర్నర్ యాక్చువల్ గా అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ గా నడుస్తుందా లేదా, ఓకే, అది దాన్ని చూసుకోవడానికి గవర్నర్ అనేది ఉంటారు. గవర్నర్ అనేది నామినల్ హెడ్ గా బిహేవ్ చేస్తాడు అనమాట స్టేట్ లో. ఎలాగ ప్రెసిడెంట్ మనకి సెంట్రల్ లో నామినల్ హెడ్ లా బిహేవ్ చేస్తాడో అలా స్టేట్ లో గవర్నర్ అన్నమాట. సో నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీస్. ఆల్ ఇండియా సర్వీస్ ఏంటి? ఇప్పుడు కలెక్టర్స్, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ అవుతారు, స్టేట్ లో వర్క్ చేస్తారు. ఓకే, స్టేట్ లో వర్క్ చేస్తారు. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చూడండి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అప్పుడు ఎనీ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ ఏమైనా వస్తే కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పవర్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో అది వితౌట్ ఎనీ అమెండ్మెంట్ స్టేట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అది. సో నెక్స్ట్ మనం పార్లమెంటరీ గవర్నమెంట్ ఫీచర్స్ చూసుకుందాం. ఇక్కడ అదే అన్నారు చూడండి, ఫెడరల్ ఇన్ ఫార్మ్ బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్, డిస్క్రైబ్స్ యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఆర్టికల్ 1. ఓకే, మన ఇండియన్ ఏంటన్నారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇంప్లైస్ ద ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ఎ రిజల్ట్ ఆఫ్ స్టేట్ అగ్రిమెంట్. ఓకే, ఇండియన్ ఫెడరేషన్ ఏంటి? స్టేట్ ఒక అగ్రిమెంట్స్ తోటి మన ఇండియా ఫామ్ అవ్వలేదు. మన ఇండియాలో ఆల్రెడీ స్టేట్స్ ఉన్నాయి, అన్ని యుఎస్ ఏంటి, అన్ని స్టేట్లు కలిపి యుఎస్ ఫామ్ చేసింది. ఓకే, నో స్టేట్ హ్యాస్ ద రైట్ టు సీడ్ ఫ్రమ్ ద ఫెడరేషన్. చూడండి డిస్క్రిప్టివ్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి చాలా మంది రైటర్స్ ఇవి ఫిలాసఫికల్ గా చాలా విధాలుగా అన్నారు. కేసీ వేర్ చూడండి, కేసీ వేర్ క్వాసీ ఫెడరల్ అనే అన్నారు. క్వాసీ ఫెడరల్ ఎందుకు? మన ఇండియా సగం ఫెడరల్ గా ఉంది. ఎందుకు ఇలా అన్నారంటే ఎమర్జెన్సీ టైం అప్పుడు ఓకే, సింగిల్ సిటిజన్షిప్ ఇలాంటివన్నీ ఏంటి? యూనిటరీ ఫీచర్స్. అండ్ సగం యూనిటరీ ఫీచర్స్ ఉన్నాయి, సగం ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి, అందుకు క్వాసీ ఫెడరల్ అనే అన్నారు కేసీ వేర్ గారు. ఇది చూడండి బై మారిస్ జోన్ బార్గెనింగ్ ఫెడరలిజం అన్నారు. బార్గెనింగ్ ఫెడరలిజం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏదైనా చూడండి, ఇప్పుడు మనకి బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ వచ్చినప్పుడు ఫైనాన్స్ ఏంటంటారు, అదే ఫైనాన్స్ మినిస్టర్ అనేది, ఓకే, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఫైనాన్స్ మినిస్టర్ అనేది మనకి ఈ బడ్జెట్ ని స్టేట్స్ కి ఎంతో కొంత అలాట్ చేస్తారు కదా, బడ్జెట్ లో ఎంత పోర్షన్, వాళ్ళకి ఎంత పోర్షన్, అన్ని స్టేట్స్ కి ఈక్వల్ గా డివైడ్ చేస్తారా? మీకో 200 కోట్లు, మీకో 200 కోట్లు అలా డివైడ్ చేయరు కదా, ఏ స్టేట్ పర్పస్ కి వాళ్ళకి. ఇప్పుడు ఇప్పుడు ఆ సెంట్రల్ తోటి ఆ స్టేట్ ఒక రిలేషన్ బాగుంది అనుకోండి, వాళ్ళ వైపు కొంచెం ఎక్కువ ఫండ్స్ ఇవ్వచ్చు, వేరే స్టేట్స్ కి
తక్కువ ఫండ్ ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అక్కడ లేదనుకోండి, తక్కువ ఫండ్ ఇవ్వచ్చు. ఇదంతా పొలిటికల్ గా వచ్చేస్తూ ఉంటది అనమాట. అందుకే దీన్ని బార్గెనింగ్ ఫెడరలిజం కూడా అంటారు. ఎందుకంటే ఈక్వాలిటీ ఉండదు. ఇప్పుడు ఆ స్టేట్ కి ఒకలాగా, ఈ స్టేట్ కి ఒకలాగా, ఒక స్టేట్ కి ఏమో 10% ఇస్తారు. ఇప్పుడు కొన్ని ట్రైబల్ ఎక్కువ ఉండే స్టేట్స్ ఉంటాయి, లైక్ బీహార్. అది ఇప్పుడు అక్కడ ఏంటంటే స్కీమ్స్ అన్ని సెంట్రలిస్ట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఎలా ఉంటాయి, 90:10 ఉంటాయి. కొన్ని దగ్గర ట్రైబల్ లేకపోవడం వల్ల ఎలా ఉంటాయి, జనరల్ గా 60:40 ఉంటది కదా. అలానే సో అందుకు ఇక్కడ మారిస్ జోన్స్ అనే దాన్ని బార్గెనింగ్ ఫెడరలిజం గా అన్నారు. సో ఇలాంటి ఫీచర్స్ ఉండడం వల్ల ఇక్కడ చూడండి, గ్రాన్వైల్ ఆస్ట్రిన్ కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నాడు. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే దీనికో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లైక్ ఇప్పుడు జిఎస్టి కౌన్సిల్, నీతి ఆయోగ్, వీటన్నిటికి ఏంటి, స్టేట్ సహకారం కావాలి. అప్పుడే మనం ఏదైనా రూల్స్ కానీ ఫామ్ చేయగలం, ఏదైనా యాక్షన్ తీసుకోగలం. నీతి ఆయోగ్ లోన, జిఎస్టి. సో అందుకు దీన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని కోఆపరేటివ్ ఫెడరలిజం కూడా అన్నారు. ఇక్కడ చూడండి, ఫెడరేషన్ విత్ సెంట్రలైజ్డ్ టెండెన్సీ అన్నాడు. ఫెడరేషన్ విత్ సెంట్రలైజ్డ్ టెండెన్సీ ఎవరన్నారు, ఐవరీ జెన్నింగ్ అంటారు. అంటే ఫెడరేషన్ ఉంది కానీ సెంట్రల్ కి ఎక్కువ పవర్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ రూల్స్ ఏమైనా మనకి స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ ఉంటాయి. కానీ సెంట్రల్ లో మెయిన్ గా ఏం చూడండి, ఆర్మీకి సంబంధించి, ఆర్మీ, నేవీ, ఎనీ మిలిటరీ ఫోర్సెస్, వాటికి సంబంధించి అన్ని రూల్స్ సెంట్రలే ఫామ్ చేయగలడు. అటమిక్ ఎనర్జీ, ఇలాంటివన్నీ సెంట్రలే ఫామ్ చేయగలదు. ఓకే, ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇప్పుడు జిఎస్టి అది వస్తుంది, ట్యాక్స్, అది మేజర్ ట్యాక్స్ సెంట్రలే కనెక్ట్ చేస్తుంది. సెంట్రలే బడ్జెట్ లో అమౌంట్ అంతా స్టేట్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో మెయిన్ పవర్ అంతా సెంట్రల్ దగ్గర ఉంది. సో అదే అంటున్నాడు, ఫెడరేషన్ విత్ సెంట్రలైజింగ్ టెండెన్సీ. అంటే ఫెడరేషన్ ఉంది కానీ సెంట్రలైజ్ అథారిటీ ఉందన్నమాట. సో అదనమాట. ఓకే, సో అది ఇవాళ లెక్చర్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించిన పార్ట్ 2 చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe my channel and like the video. Thank you all. Jai Hind.